రుద్దారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు అని ఆయన విత్డ్రా చేసుకున్నాడో, సిబిఐ విచారణ కావాలి అని బీటెక్ రవి వాళ్ళు, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళు ముందుకెళ్లారో తేలిపోయింది కదా. సొంత బాబాయ్ హత్య విషయంలో మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళు సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు, కోర్టుకు వెళ్ళారు. మీరు సిబిఐ విచారణ అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకున్నాడు. ఆ రోజు తేలిపోయింది కదా, చంపింది ఎవరు. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో ఇద్దరు ఆడపిల్లల మీద జరుగుతున్న దాడి చూస్తే వాళ్ళ పైచాచిక చేష్టలు తప్ప ఇక్కడ కుటుంబం కనపట్లేదండి. ఇక్కడ కుటుంబం లేదు, కుటుంబం రక్త సంబంధం ఏమి లేదు. సినిమా టైటిల్స్ లాగా ఉన్నాయి తప్ప ఏదో ఒకటి రాయాలి. కాబట్టి పేపర్ వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అని వరుసలు రాస్తారు. ఇక్కడ అవన్నీ ఏమి లేవు కదా. అరే మొన్న నేను ఇంకో విషయం చెప్పాలండి. నేను ఇప్పటి వరకు చాలాసార్లు ఎక్కడైనా పెళ్ళికి వెళ్తే 1-2 గంటలు అట్లా కూర్చొని ఆ కార్యక్రమం చూసి అక్షంతలు వేసి వచ్చేవాడిని. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత టైం మేనేజ్మెంట్ ఏంటంటే మొన్న అర్థమైంది. ఎక్కడన్నా పెళ్ళికి కానీ ఎంగేజ్మెంట్కి కానీ వెళ్తే 1 మినిట్లో కార్యక్రమాన్ని ఎట్లా పూర్తి చేయాలో ఆయన చూసి నేర్చుకోవాలి. కూర్చోవడం కూడా లేదు, అదే 1 మినిట్లో కార్యక్రమం పూర్తి చేయటం ఎలా. ఆ రోజు తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట వచ్చి మళ్ళీ పెద్ద కాన్వాయ్లో గోల్కొండ రిసార్ట్కి వెళ్ళి ఆ ఒక్క నిమిషం కనీసం నీ సొంత చెల్లెలని చెప్పుకుంటున్న చెల్లెలు ఫోటో కూడా రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఆయన చరిత్ర ముగిసిందండి. పిలిచాడు కదా, 1వ సారి 2వ సారి 3వ సారి ఫోటోకి రమ్మని అడుక్కున్నాడు కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు దీంట్లో చూడాల్సిన కోణం ఏంటంటే ఈ కుటుంబంలో జరుగుతున్న ఈ అంతర్గత విషయాలు పక్కన పెడితే ఈ హత్యను చూపించే కదా గత ఎన్నికల్లో రాయలసీమలో లబ్ధి పొందింది. ఈ హత్యను చూపించే కదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షం మీద దాడి చేసింది. కాబట్టి మీకు ఇక్కడ ఇంకొక సందర్భం చెప్తానండి. 1998లో రాజారెడ్డి గారి హత్య జరిగింది. రాజారెడ్డి గారి హత్య జరిగిన రోజు కూడా ఇలానే తెలుగుదేశం మీద వేశారు. ఆ రోజు మీడియా కడప ఎస్పీని ఒక ప్రశ్న అడిగింది. రాజారెడ్డి లాంటి